అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులు నిరసన తెలిపారు. బల్క్ డ్రగ్స్ పార్కుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసన నేటికి 23వ రోజుకు చేరుకుంది. మత్స్యకారులకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపారని, ఆయనను నిరసన శిబిరంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. అయితే ముందస్తుగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజును తన నివాసంలోనే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో తమకు మద్దతు తెలుపుతున్న వారిని గృహ నిర్బంధం చేయడం అమానుషమని అంటున్నారు మత్స్యకారులు. రాజీపేటలో గత 22 రోజులుగా మత్స్యకారులు ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తామన్నారు. దానికి మద్దతు ఇవ్వడం కోసం ఈరోజు బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు మత్స్యకారులు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష టెంట్ దగ్గరికి వస్తున్నారు. అయితే నా పేరు అప్పలరాజు, నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని. మేము కూడా గత 22 రోజులుగా మత్స్యకారులు చేస్తున్నటువంటి నిరసన దీక్షకు మద్దతు ప్రకటిస్తూ ఆ నిరసన దీక్షలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఉదయమే రాయవరం పోలీసులు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదని చెప్పేసి గృహ నిర్బంధం చేయడం అనేది జరిగింది. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యల పట్ల శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి మత్స్యకారులకి మద్దతు ఇవ్వడం అనేది ఈవేళ పోలీసులకి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హోంమంత్రికి తప్పైపోయిందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే హోంమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పాయకరేపేట నియోజకవర్గంలో ఇక అనకాపల్లిలో జరుగుతున్నటువంటి ఈ గృహ నిర్బంధనలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, మత్స్యకారులు 23 రోజుల నుంచి కూడా ఈ నిరసన చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళకి సపోర్టుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎందుకు అడ్డుకుంటోంది? ప్రతిభ బల్క్ డ్రగ్ పార్క్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇవాళ మరింత వివాదాస్పదంగా మారింది. రామచంద్ర యాదవ్ అని కూడా రాజమండ్రిలో అడ్డుకోవడం, ఇక్కడ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార నాయకులు అయితే వాళ్ళకి సపోర్ట్ చేసే కమ్యూనిస్ట్ నాయకులు అయితే వాళ్ళందరూ కూడా గృహ నిర్బంధం చేయడం. వాస్తవానికి రామచంద్ర యాదవ్ ఇవాళ 11 గంటలకి ఆ గ్రామాన్ని సందర్శించి వారికి మద్దతు తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఆయన నిన్నే ప్రకటించడం జరిగింది, నిన్న అనుమతించుకోవడం జరిగింది. కానీ ఉన్నట్టుండి పోలీసులు ఆయన్ని రాజమండ్రిలో హోటల్లోనే నిర్బంధం చేయడం, అక్కడ నుంచి బయటకు రానివ్వకుండా చేయడం మనం చూసాం. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా, అంటే కమ్యూనిస్ట్ నాయకులు అవ్వచ్చు, మత్స్యకార నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ఆ గ్రామానికి వెళ్లకుండా కూడా నిర్బంధం చేస్తున్నారు. ఇదంతా కూడా ద్వంద్వ వైఖరి. ఇది హోంమంత్రి నియోజకవర్గం, అనిత నియోజకవర్గం కావటం మనం చూసాం. గత 2-3 రోజుల క్రితం అనిత కూడా మత్స్యకారులు అంటే నాకు ఎంతో ఇష్టం, వాళ్ళు ఇబ్బంది పట్టే విధంగా నేను చేయనని ఒకవైపు చెప్తూ, మరోవైపు ఈ విధంగా నిర్బంధాలు చేయడం పట్ల మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోంమంత్రి ఇలాఖలో ఈ విధంగా జరగడం, హోంమంత్రి తెలియకుండానే పోలీసులు ఇలా చేస్తారా, పోలీసుల వైఖరి, పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తుంటే అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారు కూడా నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అప్పలరాజు మొత్తం కమ్యూనిస్ట్ నాయకులు అప్పలరాజును కూడా నిర్బంధించడం, ఆయన బయట రాకుండా చేయడం, ఇంకా కొంతమంది నాయకులను కూడా అదే విధంగా చేయడం, బార్డర్ లో తూర్పుగోదావరి అనకాపల్లి జిల్లా బార్డర్ లో పాయకరాపేటలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, ఎవరిని కూడా లోపల రాకుండా చేయడం, ఇదంతా కూడా ఒక నిర్బంధ వ్యవహారంతో వ్యవహరిస్తున్నారని పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ ఆ నాయకులు ఎవరు కూడా ఆ గ్రామానికి వెళ్ళకుండా అడ్డుకోవడం, ఆ గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా బయట రాకుండా అడ్డుకోవడం, పోలీసులు చేస్తున్న చర్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు కనుక ఆ గ్రామం నుంచి కనుక హైవే మొక్కి బయటకు వస్తే మాత్రం తీవ్ర ఉధృత పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితుంది. అదంతా కూడా జరగకుండా పోలీసులే సమన్వయం పాటించి నాయకుల్ని ఇచ్చేయాల్సిన అవసరం ఉందని కూడా నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా నిర్బంధం చేసి అణచివేసితే ఉద్యమం ఆగదని కూడా వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ బల్క్ డ్రగ్ కారణంగా తమ ప్రాణాలే పోవడం కాకుండా తమ ఉనికిని కోల్పోతాం, తమ వృత్తి కోల్పోతాం అని కూడా, సముద్రం అంతా కూడా కలుషితం అయిపోతుందని కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పిలిచి చర్చలు జరపాల్సింది పోయి ఈ విధంగా నిర్బంధం చేయడం సబబు కాదని కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిభ, మత్స్యకారులకి ఇప్పుడు మద్దతు తెలుపుతున్నటువంటి రామచంద్ర యాదవ్ని కానీ, సో ఇంకా వచ్చే మద్దతు తెలిపినటువంటి నాయకుల్ని కానీ ఇలా గృహ నిర్బంధం చేస్తోంది కదా, సో ప్రభుత్వ వైఖరి పట్ల మత్స్యకారులు ఎలా రియాక్ట్ అవుతున్నారో, అసలు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? మత్స్యకారుల పట్ల మొత్తం ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుందని వాళ్ళు
భావిస్తున్నారు. ఎందుకంటే గత 3 రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్ళినటువంటి హోంమంత్రి అనితను కూడా, ఎందుకంటే ఆమె ఎమ్మెల్యే, ఆమె నియోజకవర్గం అనేది ఆమె పరిధిలో జరుగుతుంది, ఆమెను కూడా అడ్డుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళకి సర్ది చెప్పినప్పుడు కూడా పోలీసులు మత్స్యకారులపై తిరగబడటం జరిగింది. మొత్తం అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి అనిత ఎక్కడ కూడా నిర్బంధం చేసేది లేదు, శాంతియుతంగా మీ అందరి సమస్య తీరుస్తాను, మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను, మీకు ఇష్టం లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరీక్షిస్తాను కూడా చెప్పి, మరోవైపు ఇవాళ ఈ విధంగా చేయడం పట్ల వాళ్ళు ఆగ్రహం చేస్తున్నారు. ఒకవైపు అక్కడ రాజమండ్రిలో మనం చూసాం ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో. రామచంద్ర యాదవ్ సిబ్బందితో కానీ లేదా రామచంద్ర యాదవ్ తో కానీ, ఆయన ఎక్కడికి వెళ్ళాను నేను రూమ్ లో ఉంటాను చెప్పినప్పుడు కూడా పోలీసులు అక్కడి నుంచి కదలనివ్వకుండా బయటికి రానివ్వకుండా చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ అప్పలరాజు కమ్యూనిస్ట్ నాయకులు, మొత్తం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు అప్పలరాజును కూడా నిర్బంధించి బయటకు రాకుండా అడ్డుకోవడం, మరోవైపు మత్స్యకారులను అడ్డుకోవడం, ఈ విధంగా ఎక్కడికక్కడ ఉద్యమాన్ని అణచివేసే రీతిలో మొత్తం కూడా ఈ విధంగా చేయడం పట్ల అయితే మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో కార్యాచరణ కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా కూడా వాళ్ళు ఎందుకైతే ముందుకు వెళ్తున్నారు. ప్రతిభ రైట్ వాసు, థ్యాంక్ యూ. లేదండి టెంపుల్కి వెళ్ళొద్దని చెప్పడానికి మీరెవరు? లేదు అక్కడికి మళ్ళీ లేదంటున్నారు. ఎవరు చెప్తున్నారు? మా ఊరికి వెళ్ళొద్దన్నారు, వెళ్ళడం లేదు. హోటల్లో ఉండమని చెప్పారా? ఇవ్వండి. హోటల్ల నుండి బయటకు రానివ్వమని చెప్పి రిటర్న్ గా ఇవ్వండి. మీరు ఎవరు ఇష్యూ చేస్తున్నారు? 10 హోటల్ వాళ్ళ సంఖ్య లాగండి. ప్రవర్తించుకుంటా పోతే ఎట్లా ఇది? రండి, నాతో పాటు రండి. నాతో పాటు రండి. ప్లీజ్ గెస్ట్ టెంపుల్కి